రైతు దారుణంగా ఈరోజు దిగజారినటువంటి పరిస్థితి ఉంది. రకరకాల రైతులు, మిర్చి రైతు కావచ్చు, లేకపోతే పొగాకు రైతు కావచ్చు, ఇంకొక పత్తి పంట రైతు, ఏదో ఒక రైతు కూడా పూర్తిగా ఎలా గిట్టుబాటు ధర లేదు. క్రాప్ లోన్స్ కడితే క్రాప్ లోన్స్కి సంబంధించినటువంటి సబ్సిడీ రిటర్న్ కావడం లేదని కూడా చాలా ఆందోళన చెప్తున్నటువంటి రైతాంగం ఇప్పటి వరకు మనం చూసాం. ఇప్పటికీ వెయిట్ చేస్తున్నారు. భారీగా టొబాకో బోర్డు బయట పెద్ద ఎత్తున రైతులు వెయిట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాక కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఆయన ఏదో ఒక భరోసా ఇస్తారు, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తారు, మాకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందని కూడా వాళ్ళు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి టొబాకో బోర్డుకు వస్తున్న తెలియగానే భారీగా బేళ్లు అమ్ముడుపోయినాయి. ఇప్పటి వరకు ఎందుకు బేళ్లు అమ్ముడుపోలేదు ఆక్షన్లో, ఈ రోజు మాత్రమే ఎందుకు దాదాపు 90% ఎందుకు అమ్ముడుపోయారని కూడా వాళ్ళ రైతాంగం చెప్తుంటే పరిస్థితి ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఒక భయంతో రైతులు అయినటువంటి మమ్మల్ని కూడా మా సరుకు దగ్గరికి లోపల రానియకుండా మొత్తం కూడా కొనుగోలు చేసేసారని కూడా చెప్తుంటే పరిస్థితి ఉంది. ఇదే ధోరణి ముందు కూడా ఉంటే బాగుంటుంది, ఇదే ధోరణి గతంలో ఉండుంటే బాగుంటుందని కూడా వాళ్ళ రైతాంగం చెప్తుంటే పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి టొబాకో బోర్డులకు ప్రవేశించబోతున్నారు. బిందు. రైట్ శ్రీనివాస్. ప్రకాశం జిల్లా పొదిలి నుంచి ప్రస్తుతం లైవ్ చూస్తున్నాం మనం. పొదిలి ప్రాంతం మొత్తం కూడా జనంతో నిండిపోయిన పరిస్థితి. పొదిలి చుట్టుపక్కల నియోజకవర్గాలైన కొండెపి, పర్చూరు, దర్శి, ఎర్రగొండపాలెం, ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల దగ్గర నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి రోడ్డుకు ఇరువైపులా కూడా వేచి ఉన్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే పొదిలి చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హెలిప్యాడ్లో దిగిన దగ్గర నుంచి కూడా ప్రజలంతా ఆయనకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం 2 కిలోమీటర్ల ప్రాంతంగా చెప్తున్నారు. హెలిప్యాడ్ ప్రాంతం దగ్గర నుంచి పొదిలి పొగాకు బోర్డు వరకు కూడా ఆ 2 కిలోమీటర్లు కూడా కంప్లీట్ ప్యాక్డ్గా ఉన్నట్టుగా కూడా సమాచారం. విజువల్లో కూడా మనం చూడొచ్చు ఏ స్థాయిలో ప్రజలు ఈ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఇక్కడికి వచ్చారో క్లియర్ కట్గా కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ వైఎస్ఆర్సీపీ జెండాలు పట్టుకుని అక్కడికి వచ్చారు. ఒకవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణుల ప్రజల ఆనందం కనిపిస్తోంది మనకి విజువల్ మొత్తంలో కూడా. కానీ పొగాకు బోర్డు దగ్గర మాత్రం ఒక వాతావరణం మనం చూడొచ్చు, ఒక ఆవేదన పూరితమైన వాతావరణం. తాము పంటలు పండించాం కానీ వాటిని కొనుగోలు చేయని పరిస్థితులు ఉన్నాయి, మేము చాలా నష్టపోతున్నామన్న ఆవేదన మాత్రం రైతుల్లో కనిపిస్తోంది. వాణిజ్య పంట పొగాకు ఎంతో కొంత లాభం వస్తుందనే ఉద్దేశంతో పొగాకు వేస్తూ ఉంటారు రైతులు. అయితే లాభం కాదు కదా, పెట్టిన పెట్టుబడి కూడా మాకు రావట్లేదు అనేది రైతుల ఆవేదనగా కనిపిస్తోంది. పొదిలి నుంచి మనం విజువల్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా పొదిలి హెలిప్యాడ్కి చేరుకున్నారు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాసేపటి క్రితమే ఆయన అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఈపాటికే పొగాకు బోర్డు దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి. కానీ పెద్ద ఎత్తున జనం రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం నిండిపోయింది. ఆ ట్రాఫిక్ జామ్ మొత్తాన్ని దాటుకుంటూ వెళ్ళడానికి కొంత టైం పడుతున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. చాలామంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా అక్కడికి వచ్చారు. ఆ పార్టీ జెండాని ఊపుతూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కాసేపట్లోనే పొదిలి పొగాకు బోర్డుకు చేరుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ రైతులతో మాట్లాడతారు. ఎందుకని పొగాకు కొనుగోలు చేయట్లేదు అని కూడా అడిగే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అక్కడ పొగాకు బోర్డు ఎందుకని వ్యాపారులంతా కుమ్మక్కైన పరిస్థితి ఉంది, గిట్టుబాటు ధర కూడా ఎందుకు రైతులకి రావట్లేదు అని ప్రశ్నించే అవకాశం ఉంది.
పొదిలి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జై జగన్ నినాదాలతో హోరెత్తిపోతోంది. ఆ విజువల్ మనం ప్రస్తుతం చూస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతావా అని అరెస్టులు చేస్తున్నారు ఒకవైపు, అదేవిధంగా బెదిరిస్తున్నారు. అయినా కూడా ఎక్కడా కూడా ప్రజలు కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ తగ్గట్లేదు. మేము వైఎస్ జగన్కి సపోర్ట్ చేస్తాం, జై జగన్ అని తీరతామని చాలా పట్టుదలతో చెప్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలు కూడా చేరుకున్నారు. పెద్ద ఎత్తున మహిళలు కూడా చేరుకున్నారు. ఇటు పొదిలి హెలిప్యాడ్ దగ్గర నుంచి పొగాకు బోర్డు వరకు కూడా భారీగా రోడ్డుకి ఇరువైపులా కూడా జనం కనిపిస్తున్నారు. చూడొచ్చు మనం ఏ స్థాయిలో మహిళలంతా కూడా రోడ్లపైకి వచ్చారో వైఎస్ జగన్కి స్వాగతం పలుకుతున్నారో మనకి క్లియర్గా కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో పొగాకు కాసులు కురిపించింది, ఇప్పుడు మాత్రం నష్టాలలో ముంచేసింది అంటూ కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. వారందరితో మాట్లాడడానికి పొదిలి చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2 కిలోమీటర్ల పరిధి మొత్తం కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీగా ప్రజలు చేరుకుని స్వాగతం పలుకుతుండటంతో కొంత కష్టంగా పొదిలి పొగాకు బోర్డు దగ్గరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది. జన అభిమానం చూస్తున్నాం. ప్రజల నుంచి ఏ స్థాయిలో మద్దతు ఉందో కూడా మనకి ఇక్కడ కనబడుతోంది. కాసేపటి క్రితం రైతులు మాట్లాడుతూ కూడా చెప్పారు, ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడావు, వెటకారంగా ఎందుకు మాట్లాడావు, ఎందుకు క్వశ్చన్ చేసావని చాలా మంది రైతులు ఇప్పటికే తీసుకువెళ్లిపోయిన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మా అభిమానం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు అని వీళ్ళంతా కూడా ప్రూవ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పొదిలి నుంచి ప్రస్తుతం మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. పొదిలి చేరుకున్నారు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చుట్టుపక్కల నియోజకవర్గాలు కొండెపి, పర్చూరు, దర్శి, ఎర్రగొండపాలెం ప్రాంతాల నుంచి జనం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రస్తుతం పొదిలి ప్రాంతంలోనే ఉన్నారు. ఆయనకి స్వాగతం పలకడానికి అంతా కూడా వేచి చూస్తున్న దృశ్యాలు. ఏ క్షణమైనా పొదిలి పొగాకు బోర్డు దగ్గరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లే అవకాశం ఉంది. అక్కడ రైతులతో మాట్లాడతారు ఆయన. ప్రకాశం జిల్లా పొదిలి చేరుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. జై జగన్ నినాదాలతో కూడా ఈ పొదిలి ప్రాంతమంతా మార్మోగిపోతోంది. ఏ క్షణంలో అయినా పొదిలి పొగాకు బోర్డు కార్యాలయానికి చేరుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతులంతా తమ కష్టాల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించడానికి అక్కడ వేచి చూస్తున్నారు. ఏం జరుగుతోంది పొగాకు బోర్డులో అనేది కూడా చెప్పే అవకాశం ఉంది. అదేవిధంగా అక్కడ ఆక్షన్ ప్రక్రియని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించబోతున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆనందం ఒకవైపు మనకి కనబడుతోంది. తమ అధినేత రాక కోసం వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘనంగా కూడా స్వాగతం పలుకుతున్నారు. వీళ్ళ కళ్ళలో మనకు ఆనందం కనిపిస్తోంది, కానీ పొగాకు రైతుల కళ్ళలో మాత్రం తీవ్ర విషాదం నెలకొన్న పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో గత సంవత్సరం మంచిగా లాభాలిచ్చిన పొగాకు ఈసారి మాత్రం ఎందుకు విషాదం మిగిల్చింది అనే ఒక ప్రశ్న రైతుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి.